Hello, welcome back to my channel. So basically వాళ్ళు ఏంటంటే ఫస్ట్లీ హ్యాపీ గణేష్ చతుర్థి వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. వినాయక చతుర్థి వ్లాగ్ ఐ కుడెంట్ డూ అంటే చేసిన కానీ సగం లాపేసిన వేరే పని వచ్చి ఇంకా మమ్మీ నా మీద గట్టిగా వేసేసరికి కొన్ని నేను షూట్స్ వీడియోస్ రికార్డ్ చేయలేకుండే. సో మా అపార్ట్మెంట్ కింద పెద్ద అంటే పెద్ద కాదు చిన్న బుజ్జి గణేషుని పెట్టారనమాట. సో ఆ పూజ గుసుటున్నాం మేము ఇవాళ. అండ్ మమ్మీకి ప్రసాదాలు చేయడం చాలా ఇష్టం కాబట్టి మంచి ప్రసాదాలు చేస్తుంది. దద్దోజనం, సాంబార్ రైస్, శనగలు, పాయసం అవి ఇవి అనుకుంటా. సో గణేష్ చతుర్థి వ్లాగ్ చేయలేకపోయినా కాబట్టి అట్లీస్ట్ ఈ పూజ వ్లాగ్ అనే చేస్తున్నాను. అండ్ ఈ గణేష్ చతుర్థి వ్లాగ్ చేయకపోవడానికి కారణం మా మమ్మే. ఆ వ్లాగ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఈ వ్లాగ్ చేస్తున్నాను. 4:30 అవుతుంది, ఇప్పుడు అరౌండ్ 7:30, 8 అనుకుంటా పూజ స్టార్ట్ అవుతుంది కింద. సో ప్రసాదం అది ఇది అన్నీ చేసుకొని మేము మంచిగా రెడీ అయిపోయి వెళ్ళేసరికి టైం అవుతుంది. సో లెట్స్ గో. నన్ను ఏమన్నా పని చేయమంటావా మమ్మీ? అంటే నేను పని చేసేటప్పుడు నువ్వు మళ్ళీ తిట్టద్దు. ఎందుకు తిట్టారా? చక్కగా చేసి ఏం తిట్టారు? అయితే అంటే నేను చేయను అంటున్నాను. అది దెబ్బ చేస్తుంది. సో గణేష్ చతుర్థి వ్లాగ్ ఏమైందంటే ఏదో తేడాగా ఉందేంటి, నవ్వుతుంది చూడు. పని చేస్తే ప్రాబ్లము, పని చేయకపోతే ప్రాబ్లము, ఎట్లా చేసినా ప్రాబ్లమే ఉంటుంది ఈమెతో. నేను వంకరు కోస్తలే, ఆ కత్త వంకరు ఉండడం వల్ల అట్లా పోతుంది. చెప్పిన పని నేను చేస్తాను, అలా నువ్వు ఎక్కువ పని చెప్పద్దు చేస్తున్నా కదా అని. ఆమెలు అట్లా అనదు, ఏది చెప్తే అది చేస్తుంది. అందుకే దేవుడు నీకు 2 కూతుర్లు ఇచ్చారు మమ్మీ. 2 ఒకే రకంగా ఉంటే 2 ఎందుకు ఇస్తాడు? కరపక్ది నీకు చెప్పి ఏం చేయాలో నేను చేస్తాను. బ్లాగ్ కోసమే నన్ను కొంచెం ఓవర్ యాక్షన్ చేయని. గణేష్ చతుర్థి రోజు పనే చేత కాదు ఏమైకి అని చెప్పేసి తిట్టింది. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. నేను దేవుడికి ప్రసాదం చేసేటప్పుడు అనుకుంటే చేయాలి. నెత్తి మీద కొమ్ములేసి నోట్ చేయదు. అమ్మా పాయసంలో పాలు మళ్ళీ పోస్తావా తర్వాత? అందులో ఏమో కొంచెం అలా కిస్మిస్, little nicely grated బాదం. ఫస్ట్ కొన్ని జాగాలలో పనిచేస్తాం. ఆ జాగాలలో పనిచేసినప్పుడు జర రికార్డ్ చేసుకోకపోతే మళ్ళీ మనం పనిచేసిన మన ప్రూఫ్ ఉండదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. పొయ్యి ఆన్ చేసినాను. నేను చెప్పాలి కదా, నాకు ఆ గిన్నెకు సుర్రని కాలుతుంటే నేను దాన్నే పట్టుకున్నా. ఐ గాట్ రెడీ, మమ్మీ ఈస్ గెటింగ్ రెడీ అండ్ ప్రసాదాలు అయితే రెడీ ఉన్నాయి. ఆల్మోస్ట్ 7:30 అవుతుంది ఇప్పుడు అండ్ వీఆర్ రెడీ. పంతులు ఆన్ ద వే అంట. ప్రసాదాలు రెడీ. మాకు ఇంకా ఆఫీస్ నుండి రాలే, షీఈ్ రన్నింగ్ లేట్. ఇంకా తను వచ్చేసిన తర్వాత ఇంకా అందరం వెళ్ళి కింద పూజలో కూర్చోవాలన్నమాట. దిస్ ఇస్ మై అవుట్ఫిట్. నమో నమః గంగణపతై, నమో నమః గంగణపతై, నమో నమః శ్రీ సిద్ధి వినాయక, నమో నమః గంగణపతై, నమో నమః గంగణపతై, నమో నమః గంగణపతై. ఏయ్ బాబు లేవ్. ఏ బాబు. बोलो गजानन भगवान की, बोलो एकदंत महाराज की. नमो नमः गंगणपतये, नमो नमः श्री सिद्धि विनायक, नमो नमः.
టైరింగ్ డే. బట్ ఎనీవేస్ మజా వచ్చింది. చాలా కొంచెం ఆగమాగం ఉండే, కానీ పూజ మంచి జరిగింది. ఐ హోప్ నేను అన్ని ఫుటేజెస్, అన్ని వీడియోస్ అన్నీ కవర్ చేసిన అన్ని మంచిగా. వినాయకుని పూజ అయిపోయిన తర్వాత కుంకుమ పూజ ఉండే అండ్ అది చేసుకున్నాము. అది చేసుకున్న తర్వాత ప్రసాదాల టైం అందరికి వడ్డించి మేము కూడా తినేసి కొంతసేపు టింగ్ 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 అని టైం పాస్ చేసేసి పైకి వచ్చేసినాం అనమాట. ఈ వ్లాగ్ అంతా ఎంటర్టైనింగ్ అలా ఏముండదు, ఇట్ ఇస్ జస్ట్ ఇన్ఫర్మేటివ్. నేను గణేష్ చతుర్థి వ్లాగ్ మిస్ చేసిన కాబట్టి నేను ఈ పూజ వ్లాగ్ చేసి పెడుతున్నాను అనమాట. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరికీ హ్యాపీ వినాయక చవితి. అండ్ మీ ఇంట్లో పూజలు ఎలా జరుగుతున్నాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఐ హోప్ యూ ఆల్ ఆర్ ఎంజాయింగ్. ఎందుకంటే గణేష్ చతుర్థి అంటే ఆ మజా, ఆ ఊపు, అదంతా వేరే. ఐ హోప్ నేను సండే రోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్న నిమజ్జనం కూడా నేను కవర్ చేద్దాం అనుకుంటున్నా. బట్ ఐ హోప్ ఐ కవర్. నాకు తెలియదు అక్కడ అక్కడ అంతా ఎలా ఉంటుందని చెప్పేసి. ఇఫ్ నాట్ వ్లాగ్ కాకపోతే పక్క నా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో నేను స్టోరీస్ అన్ని రీల్స్ కానీ ఏదన్నా పోస్ట్ చేస్తాను. సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో అవ్వడం మర్చిపోకండి, విత్ ఇస్ ద చెగురి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.